బైసన్ మూవీ రివ్యూ. హీరో కిట్టన్ వేలుస్వామి అంటే ధృవి విక్రమ్. దర్శకుడు మారి సెల్వరాజ్. గ్రామం మరియు కిట్టన్ జీవితం. కిట్టన్ ఒక చిన్న గ్రామంలో జీవిస్తుంటాడు. అతను తక్కువ కులానికి చెందినవాడు. అతనికి చిన్నప్పటి నుంచి క్రీడలంటే ముఖ్యంగా కబడ్డీ అంటే చాలా ఇష్టం. కానీ గ్రామంలోని ఉన్నత కుల ప్రజల గ్రామ పెద్దలు అతనికి ఆడనియ్యరు. నువ్వు ఎవరు, ఈ ఆట మనకే సొంతం అని అవమానిస్తారు. అతను క్రీడా మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు కూడా కుల వివక్ష, హేళన, అవమానం ఎదుర్కొంటాడు. అయినా కూడా కిట్టన్ వెనకడుగు వెయ్యడు. కబడ్డీ కళ మరియు పోరాటం. కిట్టన్ రోజూ కష్టపడి సాధన చేస్తాడు. తన శక్తి, ఆత్మవిశ్వాసంతోటి స్థానిక కబడ్డీ టోర్నమెంట్లలో పాల్గొంటాడు. అక్కడ కూడా అతనిపై అన్యాయం జరుగుతుంది. న్యాయ పద్ధతులు, కోచ్లు కూడా కులం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటారు. కానీ కిట్టన్ కబడ్డీని కేవలం ఆటగా కాదు, తన గౌరవం కోసం ఆయుధంగా ఉపయోగిస్తాడు. ప్రతి మ్యాచ్లో అతని కోపం, బాధ, ఆత్మగౌరవం అతనిని మరింత బల చేస్తాయి. బైసన్ అంటే ఏంటిది? బైసన్ కలమాడన్ అనేది ఒక పత్రిక. అది శాంతంగా ఉండే కానీ ఎవరో దానిని నొప్పిస్తూ అప్పుడు రెచ్చిపోయి ఆపలేని శక్తిగా మారుతుంది. అలాగే కిట్టన్ కూడా సమాజం ఎంత తక్కువగా చూసినా చివరికి తాను ఎవరో చూపిస్తాడు. క్లైమాక్స్ విషయానికి వస్తే, చివరి మ్యాచ్లో కిట్టన్ పెద్ద కబడ్డీ పోటీలో ఆడుతాడు. అతనికి వ్యతిరేకంగా ఉన్నవారు కూడా అతని గ్రామంలో ఉన్నత కులవాళ్లే. వాళ్ళు అతన్ని ఓడించడానికి అన్ని రకాల అడ్డంకులు పెడతారు. కానీ కిట్టన్ తన ఆగ్రహం, గౌరవం, కష్టంతో చివరికి జట్టును విజయం దిశగా నడిపిస్తాడు. అతని విజయంతో అతని గ్రామ ప్రజలు కులం పట్ల సమాజ దృక్కోణం మారడం మొదలవుతుంది. ఎండింగ్ సందేశానికి వస్తే, సినిమా చివర్లో మారి సెల్వరాజ్ ఒక గాఢమైన సందేశం ఇస్తాడు. నువ్వు ఎవరి కులానికి చెందిన కళలు మాత్రం అందరికీ సమానం. కిట్టన్ గెలిచింది కేవలం కబడ్డీ కాదు, తన గౌరవం, తన స్వీయ విలువ గెలిపించాడు. ఇది బైసన్ మూవీ రివ్యూ. ఈ సినిమా మొత్తం అర్థానికి బైసన్ అంటే కలల మందరం అనేది ఒక కబడ్డీ ఆటగాడు. సామాజిక అన్యాయాన్ని ఎదుర్కొని తన కళను, గౌరవాన్ని కాపాడుకునే శక్తివంతమైన కథ. ఇది క్రీడల వెనుక దాగి ఉన్న కుల వివక్షణ వ్యతిరేకమైన పోరాటం. ఇది కులాల గురించి అని ఒక సినిమా.